గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, ఈ లోకపు నటన గతించిపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఈ లోపు కాలం అంతా కూడా గతించిపోతుంది. ఆ త్వరలో రానున్న మన రారాజు త్వరలో రాబోతున్నాడు. నిజంగా సంగమా, మన జీవితంలో ఎంత కష్టం గుండా వెళ్తున్నా, ఎంత ఇబ్బంది గుండా వెళ్తున్నా, ఎవరు వివరించేంత బాధ నీ హృదయ అంతరంగంలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేంత బాధ నీ వెంటే ఉన్నా, నేను చెప్తున్నాను విను, ఈ లోకపు కాలం అంతా కూడా గతించిపోబోతుంది. నటన అంతా కూడా గతించిపోబోతుంది. త్వరలో రానున్నవాడు నీ కొరకు రానున్నాడు. నీకు మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. త్వరలో దేవుడు రానున్నప్పుడు మనందరినీ కూడా మేఘల్లో తీసుకొని వెళ్ళబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, మన దేవుడు ఈ లోకంలో ఆయన చేసిన ఒక వాగ్దానం ఏదంటే, అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడిపించి తన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడని. మీకు తెలుసా, ఆ రోజు ఒకే రాజు ఉండబోతున్నాడు. ప్రతి రాజ్యం కూడా ఆయన కిందకు రాబోతుంది. ఆ రోజు నటించేవారు ఇంకొంటారు, కేవలం ప్రేమించేవారు మాత్రమే ఉండబోతున్నారు. సంగమా, ఈ యూనిటీ అంటే అక్కడ పూర్తిగా మనం చూడబోతున్నాం. ఒకరొకరిని చూసుకున్నప్పుడు సంతోషపడుతూ అంత గొప్ప యూనిటీ అక్కడ మనం కలిగి ఉండబోతున్నాం. అది మాత్రమే కాదు, మనం పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి విషయాన్ని, వస్తువుని, ప్రతి జీవుని కూడా మనం చూడబోతున్నాం. అది మాత్రమే కాదు, ఇక జీవితకాలం మనం ప్రేమించే దేవునితో మనం ఉండబోతున్నాం. ఇది ఎంత గొప్ప సంతోషం చెప్పండి. ఈ లోకంలో నువ్వు ఎదుర్కొన్న విషయాలు చాలా ఉన్నాయేమో. ఆ ఎదుర్కొన్న విషయాలు బట్టి నువ్వు నిరసించిపోతున్నావేమో, ముందుకు అడుగులు వేయాలన్న ఆశను కోల్పోయావేమో. అయితే ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో ఈ ఆశ మీరు ఒక్కరే కాదు, కానీ ఈ లోకంలో చాలామంది ఆశను కోల్పోయి బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో స్థిరమైన నివాసం కాదని. చూడండి, ఒక ఆయన ఒక టెంట్ వేసుకున్నప్పుడు అది అస్తమానం గాలి వచ్చి ఆ గాలికి ఆ టెంట్ ఊడిపోతున్నప్పుడు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇక చాలు, ఈ చోట మంచిది కాదు, ఈ చోట ఈ టెంట్ వేసుకోవడం ఉపయోగం లేని చెప్పి తన బాధను వ్యక్తపరుస్తాడు. అలాగనే అస్థిరమైన బ్రతుకులు ఈ లోకంలో మనందరూ కూడా. స్థిరమైన బ్రతుకు ఈ లోకాన్ని ముగించి మన పరలోకం వెళ్ళినప్పుడే ఉండబోతుంది. అయితే ఈ అస్థిరం బ్రతుకులో బ్రతుకుతున్న మనం ఎలా బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి? స్థిరమైన బ్రతుకు మనకి ఇవ్వబడుతున్న నిరీక్షణతో బ్రతుకమని దేవుడు నన్ను కోరుతున్నాడు. మనందరినీ అట్టి బ్రతుకుతూ ముందుకెళ్ళమని కోరుతున్నాడు. ఒకవేళ నీవు దేవుని సేవకుడు అయితే దేవుని స్థిరమైన ఆ పరలోకం గురించి వివరించి చెప్పడానికి ప్రారంభించింది. కారణం, కొలస్సీలు రాసిన పత్రికలో ఈ విధంగా రాసి ఉంటుంది, ఫెయిత్, విశ్వాసం, ప్రేమ ఎందులోంచి స్ప్రింగ్ అవుతుందట? హోప్, నిరీక్షణ నుంచి స్ప్రింగ్ అవుతుందట. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిరీక్షిస్తాడో, పరలోక రాజ్యం నాకు దేవుడు ఇవ్వబోతున్నా నిరీక్షణ కలిగి ఉంటాడో, ఆ నిరీక్షణ తనకు ప్రేమను, విశ్వాసాన్ని లోకంలో పెంచుతుంది. ఈ లోకంలో ప్రేమించినది చాలా కష్టమైన పని. ఎవరైతే పరలోక రాజ్యం గురించిన విశ్వాసంతో ఉంటారో వారి లోకంలో కూడా ప్రభు మీద ఆధారపడడం ప్రారంభిస్తారు. ఈ లోకంలో ఇష్టాసారంగా జనాలు వారి పట్ల ప్రవర్తించినప్పుడు కూడా ప్రేమతో అందరితో పలకరించుకుని ముందుకెళ్తారు. కారణం, దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి, ఆధారం తీసుకున్నవాడు, ఆయనకు పరలోక రాజ్యం ఇస్తాడని నమ్మినవాడు ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతకగలడు. సగమా, ఈ లోకంలో అంధకార సంబంధమైన అధికారం నుంచి తన రాజ్యపు నివాసులుగా దేవుడిని చేశాడు. నమ్ముతున్నావా? ఇట్టి గొప్ప ప్రేమని అనుగ్రహించిన దేవుడికి చెప్తున్నాడు, నేను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోడని, నీపైన ప్రేమ కలిగి ఉన్నాడని. ఈ ఉదయాన్న ఆ నిరీక్షణతో బ్రతకడానికి ఇష్టపడు. ఆ నిరీక్షణతోనే ముందు కొనసాగు. గొప్ప కృపణ దేవుడు నీకు చూపించి ముందు నడిపిస్తాడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఎట్టి అపనమ్మకంతో బ్రతుకుతున్నాను నాకు తెలియదు. ఎలాంటి జీవిత లోకంలో ముందుకు నడిపించుకుంటున్నా నాకు తెలియదు. ఎలాంటి జీవిత విషయాల్లో వారు ఉండిపోయారో నాకు తెలియదు. ఏది వారి హృదయాన్ని బాధ, గాయం కలుగు చేస్తుందో నాకు తెలియదు. అయ్యా, నీవన్నీ ఎరిగిన వాడవే. వారి హృదయ అంతరంగంలో ఉన్న గాయమును మాన్పి వారికి నెమ్మదినిచ్చి పరలోక రాజ్యం గురించిన విషయాలతో వారిని బలపరిచి ఆదరించి అనేకులకు వారు ఒక బలమైన సాధనంగా నిలబెట్టండి. నీ కృపతో వారిని నింపండి. రాబో దినాల్లో నిబిడలు గతించే లోకం కొరకు అయా, నటన లోకంలో వారి ఆశలు పెంచుకోకుండా పరలోక రాజ్యం గురించిన ఆశలు పెంచుకొని బ్రతికే వ్యక్తులుగా వారిని చేసి నడిపించమని అడుగుతాం. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో దేనిపైన కూడా ఆశ పెంచుకోవద్దు. పరలోక రాజ్యం పైన ఆశ పెంచుకో. ఈ లోకపు ధనము చిమ్మట చిత్తు పట్టేస్తుందట, కానీ పరలోకంలో ధనం ప్రభు దగ్గర ఏది డిస్టర్బ్ అవ్వకుండా ఉండబోతుంది.
ఈ లోకంలో మంచి చేసుకుంటూ ముందుకెళ్ళిపో. గొప్ప కార్యంలో చూస్తాం. God bless you. See you tomorrow.